ముందుగా ఎస్ఎస్సి శ్రీ ఫైబర్ యాజమాన్యం తరపు నుంచి కేబుల్ ఆపరేటర్స్ కు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చిందన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సచివాలయాలు, ఆర్బీకే నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజూరు చేస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్. మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని జోస్యం చెప్పిన ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దీపావళి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు ఎటువంటి ఆలస్యం చేయకుండా తీసుకోవాలని, వైరస్ నుంచి రక్షణ కల్పించేది వ్యాక్సినేనని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, దీపావళి దివ్యకాంతులు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని పేర్కొన్నారు. దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు. ప్రజలు క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకుని సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా నియమావళికి కట్టుబడి పండుగ సంబరాలను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట ఆనంద సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. చీకట్లను పాలద్రోలి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. దీపావళి అంటే దీపాల వరుసని అర్థం. చీకట్లను పాలద్రోలి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లువిరిసే దీపావళి సందర్భంగా తెలుగు వారందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచా జిలుగులతో కుటుంబాలు సంతోషంతో వెల్లువిరియాలని తెలిపారు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగని, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడూ వెల్లి విరియాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వులతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయులందరికీ పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని, అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించే దీపమని భావిస్తామని పేర్కొన్నారు. వెలుగులు నింపే దీపావళి పండుగ రానే వచ్చింది. దీపావళి అనగానే చిచ్చుబుడ్డుల చిటపటలు, టపాసుల మోతలు, బాణాసంచాతో చిచ్చరు పిడుగుల్లాంటి చిన్నోళ్లు చేసే సందడి గుర్తుకొస్తోంది. చీకటిని చీల్చుకుంటే వెలుగును నింపేది దీపం. దీపాల వరసే దీపావళి. మరికొన్ని గంటల్లో జరుపుకునే దీపావళి పండుగకు నగరం ముస్తాబవుతోంది. విజయవాడలో పలు చోట్ల ఏర్పాటు చేసిన దీపావళి మందుగుండు దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. అమ్మకాలు జోరందుకుంటున్నాయి. దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు బెజవాడ ముస్తాబైంది. నగర వ్యాప్తంగా దీపావళి పండుగ సందడి కనిపిస్తోంది. నగరంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, వెలగపూడి స్టోరేజ్ వద్ద ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కంటే దీపావళి మందుగుండు సామాగ్రి ధరలు ఆకాశానికి అంటుకోవడంతో కొనుగోలుదారుల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ దుకాణదారులు ఇచ్చే ఆఫర్లతో ఏ మాత్రం వెనుకాడకుండా క్రాకర్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఇక దీపావళి పండుగ శోభను తెచ్చే దీపాలు పెట్టేందుకు వినియోగించే ప్రమిదలు అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మట్టితో తయారు చేసే వివిధ రకాల ఏకో ఫ్రెండ్లీ ప్రమిదలు కొనుగోళ్లకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాట్రగడ్డ బాబు మృతి బాధాకరమని అన్నారు. పార్టీకి ఎంతో సేవ చేయడంతో పాటు విలువైన సూచనలు ఎన్నో ఇచ్చేవారని తెలిపారు. కాట్రగడ్డ బాబు ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కాట్రగడ్డ బాబు ముందు వరుసలో ఉండేవారని గుర్తు చేశారు.
కాట్రగడ్డ బాబు కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాట్రగడ్డ బాబు మరణం చాలా బాధ కలుగుతుంది. అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగింది. ఇప్పుడే ఇంట్లో కనుక్కుంటే ఆ రోజు అనీజీగా ఫీల్ కావడం, దానిపైన డయాబెటీస్ ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది వచ్చి అనుకోవడం, అక్కడి నుంచి మరీ ఇన్కన్వీనియన్స్ అయితే హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది. మధ్యలో చనిపోవడం జరిగింది. కానీ కాట్రగడ్డ బాబు పార్టీకి దగ్గర 27 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించారు. నాకు ఎప్పుడు కలిసినా ఒక మంచి అడ్వైస్ ఇస్తూ ఉండేవారు. పార్టీ కోసం ఏమేం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పోరాడాలి, ప్రజల కోసం ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలని చాలాసార్లు చెప్పారు. పార్టీ కూడా ఎల్లప్పుడూ కూడా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వడం, ఎక్కడ ఏ చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా వాళ్ళని సార్ట్అవుట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధ కలుగుతుంది. ఇటీవల కోవిడ్ రావడం ఈ మధ్యలో కలలేకపోయాను. కానీ మొన్నైతే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే ఆయన కోడలు మనవరాలు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారని చెప్పి మనవాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడే సెటిల్ కావాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళు వచ్చిన 4 రోజుల్లోనే జరగడం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే విధి, మనం దాన్ని తప్పించలేం. కానీ ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి కాట్రగడ్డ బాబు గారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ భగవంతుడు అన్ని విధాలను సహకరించాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆలయాల భూముల లీజులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని ఆయన చెప్పారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి నాడు నేడు కార్యక్రమం చేపడతామని అన్నారు. శాఖల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని, హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దేవాలయాలు, దేవతామూర్తుల ప్రాశస్యం వివరించేలా చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలోని 175 ఆలయాల్లో ఆన్లైన్ సేవలు నిర్వహించేలా, డొనేషన్లు నేరుగా టెంపుల్ ఖాతాలోకి వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి ఆలయంలో ఆభరణాల వివరాలు డిజిటలైజేషన్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నగర ప్రజలకు త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 95% పనులు జరిగాయి. మరో నెలలో ప్రయాణికులకు రెండో పైవంతెన అందుబాటులోకి రానుంది. 90 కోట్ల వ్యయంతో 2.7 కిలోమీటర్ల వ్యవధిలో రెండో పైవంతెన నిర్మాణం చేపట్టారు. దీనిపై మరింత సమాచారం బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మరికొన్ని రోజుల్లో దుర్గగుడి ఫ్లైఓవర్ 2 కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే టీడీపీ నేతలు కూడా ఈ ఫ్లైఓవర్ని పరిశీలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసవచ్చు. ఇప్పటికే 90% పనులు కూడా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి కావచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే మే నెల వరకు ఈ వంతెన పూర్తి చేసేందుకు అందుబాటులో ఉన్నా సరే ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఆ గడువు ఉన్నప్పటికీ ముందుగానే అప్పగించే దిశగా పనులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 90% పనులు కూడా ఈ ఫ్లైఓవర్ మీద కనిపిస్తున్నాయి. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో బెంజ్ సర్కిల్ ఒకటే అని మనం చెప్పుకోవచ్చు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో నగరంలో బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి జంక్షన్ల మీదుగా వెళ్తుండడంతో ఈ ప్రాంతం ట్రాఫిక్ జామ్కు కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 1ని విడుదల చేశారు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 పనులు కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం 2017లో బెంజ్ సర్కిల్ వద్ద రెండో వంతెన నిర్మాణం చేపట్టింది. మొదటి వంతెన అందుబాటులోకి వచ్చింది. గన్నవరం నుంచి గుంటూరు వైపు వెళ్లే భారీ వాహనాలన్నీ కూడా ఈ మొదటి వంతెన మీదుగానే వెళ్తున్నాయి. ఫలితంగా నగరంలో బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్,
రమేష్ ఆసుపత్రి కూడలిలో ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పుకోవచ్చు. బెంజ్ సర్కిల్ మీద 2.7 కిలోమీటర్ల వ్యవధిలో రెండో పై వంతెన నిర్మాణం కూడా చేపట్టారు. 90 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. దాదాపు 90% పనులు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో దాదాపు 90% పనులు కూడా పూర్తయిపోయినాయి. మరి కొన్ని రోజుల్లో ఈ బెంజ్ సర్కిల్ మీద ఫ్లైఓవర్ టెస్టింగ్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని చెప్పుకోవచ్చు. ఏది మొత్తం మీద చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లో విజయవాడ నగర ప్రజలకు ఈ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని చెప్పొచ్చు. 90 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో ట్రాఫిక్ కష్టాలు అనేది బెంజ్ సర్కిల్ 1, 2 ఫ్లైఓవర్లు కూడా అందుబాటులోకి రానుంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో ఈ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తున్నట్లు మనకు తెలిసింది. ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో లిఖిత, శ్రీ ఫైబర్ న్యూస్, విజయవాడ. మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మహామహులు ఉన్నారని, వారిని తొలగిస్తే జగన్ కు సమస్యలు తప్పవని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రైతుల మహా పాదయాత్రపై సజ్జల వ్యాఖ్యలు రాజద్రోహమేనని చెప్పారు. సజ్జల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం భయపడుతోందని రఘురామ తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలలపై సీఎం జగన్ మనసు మారడం మంచి పరిణామమని అన్నారు. గతంలో ఇచ్చిన జీవోను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ కాలేజీల స్వాధీనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజూరు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు, విద్యుత్, త్రాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నందమూరి బాలకృష్ణ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాక్షసత్వంపై మానవత్వం విజయానికి దీపావళి ప్రతీక అని తెలియజేశారు. కష్ట నష్టాలను అధిగమించి అందరిలో ఆనందం నింపే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. ప్రతి లోగిళ్లలో ఈ దీపావళి పండుగ వెలుగు కాంతులు నింపాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి కుటుంబం ఆనందంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఉజ్వల భవిష్యత్తు వైపు సాగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏకే పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పవన్ సినిమా డ్రామాలు ఆపాలని అన్నారు. ఓటు బ్యాంక్ కోసమే పవన్ స్టీల్ ప్లాంట్ దగ్గర డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇక్కడేమో స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపమని ముఖ్యమంత్రి జగన్ గారిని అడుగుతున్నాం. జగన్ ఏమైనా ఆపగలరా? ఆయన వల్ల అయితే నేనే బ్లాస్ట్ చేద్దును కదా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం చెయ్యలేదని హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష చేశాను కదా, కోర్టుకి వెళ్ళాను కదా. అలాగే నేను స్టీల్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు జాయిన్ అవ్వలేదు? మార్చి నెల నుండి లాస్ట్ ఇయర్ కూడా నేను ఫైట్ చేస్తున్నాను. నువ్వున్న బీజేపీ పార్టీ 3.5 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3,000 కోట్లకి అమ్మేస్తున్నారు. 1% కాస్ట్కి 30,000 ఎకరాలు. నువ్వు ఇప్పుడు ఓటు బ్యాంకు కొరకు ఆ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి డ్రామా చేయడం ఎందుకు? నీకు నిజమైన కనీసం 1% ప్రజల పట్ల, మా విశాఖపట్నం, నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను, వాళ్ళ పట్ల ఏమైనా నీతి నిజాయితీ ఉంటే నాతో రా, ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ పెడదాం, నేను పెట్టిస్తాను, నేను తీసుకెళ్తా. ఆయన స్టీల్ ప్లాంట్ కానీ అమ్మేస్తే నువ్వు నేను కలిసి ఫైట్ చేసి బీజేపీని కుల బ్రాహ్మిన్సే కదా వెళ్తుంది. తెలుసు కదా నీకు బీజేపీ చరిత్ర, ఆర్ఎస్ఎస్ చరిత్ర. నువ్వు కూడా మోదీ డ్రామా వద్దు. ఆయన కూడా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఎవరు పోపుని కలిసాడు. ఇప్పుడు నా పాపాలు క్షమించండి అని ఎవరు దేవుడు క్షమిస్తాడా? ఆయన పాపం ఒప్పుకొని అందరికీ నీతి నిజాయితీ చేస్తే దేవుడు క్షమిస్తాడు. నువ్వు అలాంటి డ్రామాలు ఆడవద్దు. ఇప్పటికే 5-6 పార్టీలు మారావు. నీకు చిత్తశుద్ధి ఉంటే నాతో పాటు స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయడానికి దిగు. నేను 1 ఇయర్ నుంచి ఫైట్ చేస్తున్నాను.
పెద్ద పెద్ద వారందరినీ కలిశాను. దేశం అంతా అమ్మేస్తున్నారు మీ బీజేపీ పార్టీ, మీ మోదీ గారును. ఆ పార్టీకి జై జై అని తిరుపతిలో నువ్వు నిలబడకుండా వాళ్ళు క్యాంపెయిన్ చేసావు. గెలిచారా? చెప్పాను కదా, నువ్వు గెలవు, నీ బీజేపీ గెలదు. గుర్తించుకో. 2009లో మీ అన్నయ్య మీ పార్టీకి ఎంత వచ్చాయి? 18%. కాంగ్రెస్ ఏజెంట్గా కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఎంత వచ్చింది 2014లో? 1%. నువ్వు బీజేపీతో కలిస్తే నీ 5% 10 అవుద్ది అనుకుంటున్నావా? నీ 5% 1% అవుద్ది. కాపులు, దళితులు, క్రిస్టియన్స్ అందరికీ తెలుసు మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా. స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న మోదీ స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? డెవలప్ చేస్తానన్న మోదీ డెవలప్ చేశారా? స్మార్ట్ సిటీస్ కడతానన్న మీ మోదీ స్మార్ట్ సిటీలు కట్టారా? అందుకే 2019లో ఆయనకు విరుద్ధంగా నేను ఫైట్ ఇచ్చాను. డబ్బాలు మార్చి గెలిచారు. ఈసారి గెలవకుండా 200 దేశాల నుంచి ఇంపార్టెంట్ లీడర్స్ని నేను కలుస్తున్నాను. ఇప్పుడు 72 మంది నాకు సపోర్ట్ చేస్తున్నా. నీకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందా? కాపులందరినీ, నీకైతే 5% కాపులు ఉన్నారు, నాకెందుకు ఎక్కువ ఉన్నారు? ఎస్సీలు, క్రిస్టియన్లు, దళితులు, కాపులు, బీసీలు, మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.